నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలోని చేతన్ నగర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ టీచర్ దుర్గా అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్ మణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 2వ తేదీ వరకు నిర్వహిస్తామని అన్నారు. కొత్తగా గర్భవతులు అయినవారు డెలివరీ అయిన అరగంటకి బిడ్డకు ముర్రుపాలు తాగించాలని, ఆ పాలు అమృతంలాగా సంజీవనిలా పనిచేస్తుందని అన్నారు. ఎందుకంటే ముర్రుపాలు తాగిన తర్వాత బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుందని అన్నారు. బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలే తాగించాలి. 7వ నెల నుంచి అన్నప్రాసన చేయాలి. అన్నప్రాసన చేస్తూ ఆ బిడ్డకు 2 సంవత్సరాల వరకు పాలను తాగించడం కొనసాగించాలి. చేతన్ నగర్ అంగన్వాడీ సెంటర్లో సూపర్వైజర్ మణి అక్షర అనే పాపకు అన్నప్రాసన చేశారు. నీళ్లు కానీ బిస్కెట్లు కానీ ఇతరాతర తినుబండారాలు కానీ బిడ్డకు పెట్టరాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ దుర్గా, బకర్ ఫారం టీచర్ భాగ్యలక్ష్మి, హెగ్డోలి టీచర్ కళావతి, ఆయమ్మ, నవీన, అక్షర, రాణి, బాలింతలు జయ, సవిత, శకుంతల, కిషోర్, బాలిక, పూజ, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు. వస్తారు వాళ్ళకి తెలియాలి కదా, తెలియాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు దాకా మనకి తల్లిపాల వారోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఏమైందంటే తల్లిపాల గురించి అవగాహన చేయడం, ఏ విధంగా గర్భవతిగా ఉన్నప్పటి నుంచే తల్లిపాల గురించి అవగాహన వస్తే డెలివరీ అవ్వగానే వెమ్మటే ఏం చేస్తారు, మనం కూడా ఉన్న వాళ్ళ అత్త ఎవరన్నా అమ్మ ఉంటారు కదా, పుట్టిన వెమ్మటే 1 గంటలోపు ముర్రుపాలు పట్టించాలి. పుట్టించిన తర్వాత మళ్ళీ బయటకి వచ్చిన తర్వాత 6 నెలల వరకు కేవలం తల్లిపాలే. బయట నుంచి నీళ్లు కానీ బిస్కెట్ కానీ పాలు కానీ గ్లూకోజ్ వాటర్ కానీ తేనె కానీ ఏమి పెట్టకుండా కేవలం తల్లిపాలు అనేది 6 నెలల వరకు పట్టాలి. 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మనకు అన్నప్రాసన చేస్తాం కదా, ఉగ్గు అవన్నీ ఇస్తే కూడా తల్లిపాలను కూడా 2 సంవత్సరాల వరకు ఇస్తూ ఆహారం అనేది అలవాటు చేసి పిల్లలకి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలనే ఉద్దేశంతో మనకి ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు అనేది జరిపించుకోవడం జరుగుతుంది.